అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్లింక్ నుంచి వచ్చిన కొన్ని చాలా ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కమ్యూనిటీ గ్రోత్, అందరూ ఎంతో ఎదురుచూస్తున్న వీసా కార్డ్ కన్ఫర్మేషన్, ఇంకా టోకెన్ రికవరీ గురించి ఒక క్లారిటీ వచ్చింది. పదండి, ఒక్కొక్కటిగా పూర్తి వివరాల్లోకి వెళ్దాం. మొదటగా ఒక నమ్మశక్యం కాని మైలురాయితో స్టార్ట్ చేద్దాం. ఇంటర్లింక్ కమ్యూనిటీ ఇప్పుడు ఏకంగా 60 లక్షల మంది నిజమైన యూజర్లను దాటింది. వావ్! ఇది జస్ట్ ఒక నంబర్ కాదండి. ప్రాజెక్ట్పై కమ్యూనిటీకి ఉన్న నమ్మకానికి, దాని స్ట్రెంగ్త్కి ఇదొక పెద్ద నిదర్శనం. అయితే ఈ కమ్యూనిటీ గ్రోత్ అనేది చాలా గొప్ప విషయమే, కానీ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే దీనికంటే కూడా ఒక పెద్ద, చాలా కీలకమైన అప్డేట్ మన కోసం వెయిట్ చేస్తోంది. సరే, ఇక అసలు విషయానికొద్దాం. అదే ఇంటర్లింక్ వీసా కార్డ్. ఇది కేవలం ఒక కార్డ్ మాత్రమే కాదు, మన డిజిటల్ యాసెట్స్ని మనం రియల్ వరల్డ్లో వాడుకోవడానికి ఇదొక బ్రిడ్జ్ లాంటిది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇంటర్లింక్ వీసా కార్డ్ పార్ట్నర్షిప్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది నిజంగా ప్రాజెక్ట్ ఫ్యూచర్ని మార్చేగల ఒక గేమ్ చేంజింగ్ మూవ్. కమ్యూనిటీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ఇది. మరి దీనివల్ల ఉపయోగమేంటి? చాలా సింపుల్. ఇకపై మన డిజిటల్ కరెన్సీని ఓ కాఫీ కొనడానికో, షాపింగ్ చేయడానికో, అంటే రియల్ వరల్డ్లో ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ ఈజీ అవ్వడమే కాదు, క్రిప్టో అనేది మెయిన్ స్ట్రీమ్కి, అంటే అందరికీ మరింత దగ్గరవుతుంది. ఇప్పుడు కమ్యూనిటీలో చాలామంది మదిలో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. అదే బర్న్ చేసిన టోకెన్ల సంగతేంటి? ప్రాజెక్ట్ మన ఫీడ్బ్యాక్ని వింటోంది అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కమ్యూనిటీలో చాలామంది అడుగుతున్న ప్రశ్నే ఇదే. గతంలో బర్న్ చేసిన ఐటీఎల్జీ టోకన్ల పరిస్థితి ఏంటి? అవి మళ్ళీ రికవర్ అవుతాయా? వాటి భవిష్యతేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ప్రాజెక్ట్ ఒక కొత్త సొల్యూషన్ని ముందుకు తీసుకొచ్చింది. దాని పేరే రికవరీ మెకానిజం. ప్రత్యేకంగా ఈ బర్న్ అయిన టోకన్ల ఇష్యూని అడ్రస్ చేయడానికే దీన్ని డిజైన్ చేశారు. సో ఫైనల్గా ఆ ప్రశ్నకు సమాధానం అవును, ఒక సొల్యూషన్ రాబోతోంది. దానికొక టైం లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఈ రికవరీ మెకానిజం వచ్చే ఫిబ్రవరిలోనే లాంచ్ కాబోతోంది. ఈ అప్డేట్స్ అన్నీ చాలా బావున్నాయి కదా, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంటర్లింక్ భవిష్యత్తులో మన కోసం ఇంకా ఏం ప్లాన్ చేసిందో ఒకసారి చూద్దాం. వాళ్ల రోడ్ మ్యాప్ చూస్తే చాలా క్లియర్గా ఉంది. ఫిబ్రవరిలో టోకెన్ రికవరీ మెకానిజం, దాని తర్వాత నెలలోనే వర్షన్ 5.0 రిలీజ్. దీన్ని బట్టి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా, ఎంత సీరియస్గా ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, రాబోయే వెర్షన్ 5.0 అనేది ఏదో చిన్న చిన్న మార్పులతో వచ్చే అప్డేట్ కాదు. ఇది ఒక మేజర్ రిలీజ్. ప్లాట్ఫామ్కి ఎన్నో కొత్త ఫీచర్లు, భారీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాబోతోంది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ అప్డేట్స్ ఎంత ముఖ్యమైనవో చెప్పడానికి. ఇవి మన 6 మిలియన్ల యూజర్లకే కాకుండా అసలు క్రిప్టోని నిజ జీవితంలో ఎలా వాడొచ్చు అనేదానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన క్రిప్టోతో రియల్ వరల్డ్లో పేమెంట్స్ చేయడం ఇంత సులభం అయితే, భవిష్యత్తులో క్రిప్టోని అందరూ చూసే విధానం, దాన్ని యాక్సెప్ట్ చేసే తీరు ఎంతలా మారిపోతుందంటారో ఒక్కసారి ఆలోచించండి.